అంతు తేల్చేద్దామంటూ ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్ చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి చూసుకుంటే అంతు తేల్చేద్దామంటూ ప్రధాని మోదీ గారికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే కాల్ చేసినట్టు తెలుస్తుంది. సో దేనికోసం అంటారు సార్? దేనికి కాల్ చేశారు? ఇంక దేనికోసం ఉంటుందండి? యాక్చువల్గా ఏదైతే పాక్ ఉగ్రదాడి మొన్న చేసిందో పాకే చేసింది. వాళ్ళెవరు రెసిస్టెన్స్ ఏదో ఉగ్రవాద సంస్థ చేశారన్నారు, కానీ వాళ్ళు ప్రోత్సహించుద్ది వీలే. ఈవెన్ మొన్న ఒక సర్వేలో కూడా ఎవరో చెప్తున్నారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో చిన్న చితక కలిపి 1000 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయంట. 1000 అంటే వీళ్ళకి ఇంక ఇదే పని, వేరే పనే ఉండదా? పొద్దున్న లేసామా, ఆ గన్లతో పేల్చుకొని ప్రాక్టీస్ చేసామా, దగ్గు బతుకు బతికామా, చాటుగా మాటుగా ఆ రొట్టెలేవో తెచ్చుకొని, ఒక స్నానం ఉండదు, పానం ఉండదు, ఒక దేవుడు అనరు, ఒక దెయ్యం అనరు, ఏమి ఉండదు అసలు. ఏమిటో ఆ బతుకులు తెలియదు. ఎప్పుడో కాపు కాసి మాటు వేసి ఇట్లాగా అటాకులు చేయడం, అదిగో చాటుగా, దొంగ చాటుగా, చేతకానోడిలాగా, గాజులు వేసుకున్న వాడిలాగా అటాకులు చేయడం. తర్వాత ఎవడం దొరికిపోతే ఆ బాడీ ఎవడదు అంటే మాది కాదు అనేస్తారు. అంటే కుక్క కన్నా హీనమైన చావు. సో అట్లాంటి చావు చచ్చినా కూడా అది ఆ వెనక నుంచి ఎవడు ఉద్బోధ చేస్తాడో, వాడు ఎవడు రెచ్చగొడుతుంటాడో, అసలు ముందు వాడిని చెయ్యాలి, వీళ్ళందరినీ వదిలేసి వాడి ఎదురుగా వాడిని చెయ్యాలి. సో అట్లాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ ఉగ్రవాద సంబంధించింది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గది కాదు. ప్రతి దేశం కూడా ముక్తకంఠంతో ఖండించి దాన్ని ఖచ్చితంగా నిలువరించాలనే అనుకుంటున్నారు. ఈవెన్ యూరోప్ లాంటి కంట్రీస్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, యూరోప్ కంట్రీస్ ఎలా ఉంటాయంటే చాలా పీస్ఫుల్ గా, చాలా హుందాగా వెళ్తూ ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఉంటారు. అక్కడ ఒక హౌస్ ప్లెయిన్. అంటే వాళ్ళకి భూభాగం ఎక్కువ, రిసోర్సెస్ ఎక్కువ, ఉన్న జనాభా తక్కువ. బట్ ఇప్పుడు అక్కడ కూడా మెల్లమెల్లగా ఈ ఉగ్రవాదం అనేది ప్రవేశిస్తుందంట. యూరోప్ లో కూడా కొన్ని దగ్గరలో కొన్ని పిచ్చి చేష్టలు చేయడము, రకరకాలుగా ధర్నాలు చేయడము. నెక్స్ట్ అక్కడ ఈ క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఒక వ్యవసాయం చేసుకోనో లేదంటే సిటీకి దూరంగానో పీస్ఫుల్ గా ఉంటారు. సో అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని చంపడము, వాళ్ళ దగ్గర దోచుకోవడము, ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. సో అంటే ఇది అన్ని చోట్ల అలా విస్తరిస్తుంది. ఇట్లాంటి విస్తరిస్తున్న నేపథ్యంలో నిజంగా రష్యా లాంటి దేశాలు, ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఖచ్చితంగా భారత్కి ఇప్పటికీ ఎప్పటికీ సపోర్ట్ గానే ఉంటాయి. బట్ అమెరికా ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణం ఫోన్ చేసింది, కానీ అమెరికా 2-4 ధోరణిలో ఉంటుంది. 2-4 ధోరణి ఒకటి, ఎంతసేపు వాడు ఆధిపత్యం ప్రదర్శించడానికే ప్రయత్నిస్తాడే తప్ప. స్టార్టింగ్ లో మేము సపోర్ట్ చేసామన్నట్టు ట్రంప్ ప్రకటించారు. దాని తర్వాత మళ్ళీ మేము జోక్యం చేసుకోనంటూ కూడా ఆయన అదొక స్టేట్మెంట్. ఫస్ట్ మేము ఇది ఖండిస్తున్నాము, ఎక్కడైనా ఇది కరెక్ట్ కాదు ఉగ్రవాదం అనేది అని చెప్పి ఖండించేదే వాళ్ళు. వెంటనే మళ్ళీ మీరు అన్నట్టు 2 దేశాల మధ్య మేము జోక్యం చేసుకోమని అంటారు. నెక్స్ట్ స్టేట్మెంట్. తర్వాత మొన్న రీసెంట్ గా రుబియో ఎవడో ఉన్నాడు విదేశాంగ మంత్రి, వాడు అంటాడు ఇటు ఒక పాకోడికి ఫోన్ చేశాడు, మీరేమి ఆవేశపడద్దు అంటాడు. ఇటు భారతదేశంలో మన జయశంకర్ గారికి కూడా ఫోన్ చేసి మీరు యుద్ధానికి సన్నద్ధం అవద్దు, కూర్చొని మాట్లాడుకోండి అంటాడు. మేము చేసుకుంటూ మీకేంటి మధ్యలో? నువ్వు దూరం ఉన్నప్పుడు నువ్వు దూరద్దు కదా. అటు వాడికి ఈత బోధ చేయొద్దు, వీడికి ఈత బోధ చేయొద్దు. తప్పని చెప్పకపోతే ఏమవుతుంది నీకు? అసలు 2001లోనే కదా WTC టవర్లు ఒసామా బిన్ లాడెన్ అనే ఒక భయంకరమైన తీవ్రవాద సంస్థ అధిపతి అట్లా చేయడం వల్ల ఏమైంది? చూస్తుండగా నిలువున కూలిపోయాయి, కొన్ని 100 మంది చనిపోయారు. అది ఎంత దారుణం అంటే, ఎగురుతున్న ఫ్లైట్ ని హైజాక్ చేస్తూ ఫ్లైట్ తో పాటు ఆ టవర్ ని కూల్చారు అని అంటే ఎంత మాస్టర్ ప్లాన్ ఏంటది, ఎంత టెక్నాలజీ వాడుంటారు అసలు. సార్ ఇప్పుడు చూసుకుంటే రెడీ టు వార్ అన్నట్టు కనబడుతుంది బార్డర్లోని పరిస్థితిని చూస్తుంటే. సో ఇప్పుడు ప్రధాని గారు కూడా రష్యా టూర్ని రద్దు చేసుకొని త్రివిధ దళాలతో భేటీ కూడా అయ్యారు. సో ఈ టైంకి, యుద్ధానికి సంబంధించి టైం కానివ్వండి, లేకపోతే డేట్ కానివ్వండి, ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారని చెప్పొచ్చు అంటారా? డెడ్ లైన్ ఏం పెట్టుకున్నారో తెలియదు, కానీ ఖచ్చితంగా పాక్ దేశస్తులకి లేదా తీవ్రవాదాన్ని ప్రోత్సహించే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టేలాగా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఎక్కడ ఓన్లీ సమావేశాలు సమీక్షలు తప్ప దాని విషయం ఎక్కడ బయటికి రావట్లేదు. ఎందుకంటే ఈవెన్ ఈ
మొన్న రీసెంట్ గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ సెంట్రల్ మీడియా కానీ ఇంటర్నేషనల్ మీడియా కానీ నేషనల్ మీడియా కానీ మీరు అత్యుత్సాహంతో భారత్ ఈ విధంగా చేస్తుంది, అది చేస్తుంది, అక్కడ చేస్తుంది అని మీరేం చెప్పొద్దు. చెప్పడం వల్ల వాళ్ళు ముందు జాగ్రత్త పడతారు, అది కరెక్ట్ కాదు. అందుకే వాళ్ళు కూడా సమీక్షా సమావేశాల గురించి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టట్లే. పాకిస్తాన్ మీడియా కూడా కొన్ని అసత్య ప్రచారాలు కూడా చేస్తుంది భారత్ కి సంబంధించి. అంటే భారత్ యుద్ధానికి దిగుతుందంటూ కూడా, అంటే మనం ఏం ప్రకటించక ముందే వాళ్ళ మీడియాలో కొన్ని అసత్య ప్రచారాలు కూడా చేస్తుంది. సో అంటే అది రెచ్చగొట్టే ధోరణి. అది బాబు ఇలా ఉంది, మీరు రెడీగా ఉండాలని ఆల్రెడీ మరి అధికారంగా ప్రకటించారో అనధికారంగా ప్రకటించారో తెలియదు కానీ దేశ ప్రజలతో పాటు అక్కడ సైనికులకు కూడా అందరికీ 2 నెలలకు సరిపడా తిండి సామాగ్రి అన్నది కూడా సమకూర్చుకోండి అన్నట్టుగా చెప్పారట. అంటే ఇప్పుడు తప్పు చేసినోడికి భయం ఉంటుంది కదా, తప్పు చేసినోడికి భయం ఉంటుంది కాబట్టి ఏ క్షణాన్ని ఏదొచ్చి పడుతుందో సరేలే మనం జాగ్రత్తగా ఉందామని ఒక ఇది ఉంటుంది కదా. సో అలాంటి దేంట్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు మేకపోతు గాంభీర్యులాగా పులితోలు కప్పుకున్న మేకపోతులు వాళ్ళందరూ. అందుకే కదా మరి అమాయక ప్రజల మీద అటాక్ అంటే మీకు చేతనైతే దమ్ముంటే మీరు యుద్ధం ప్రకటించండి. మొన్న ఏదో మిసైల్ ప్రకటించారంట, అంటే గగనతలం మీద కాకుండా భూతలం మీదే సుమారు దాని పేరు ఏదో డిఫరెంట్ గా ఉంటుంది నేమ్, ఆ మిసైల్ పేరు. అది 450 కిలోమీటర్లు టార్గెట్ కి రీచ్ చేసేలాగా ఒక మిసైల్. అంటే ఊరికే రెచ్చగొట్టి మా దగ్గర కూడా ఉన్నాయి చూడరా మేమేం తక్కువ కాదు అని చెప్పడానికి. అంటే నువ్వు నిజంగా ఎప్పుడైనా సరే నిండుకుండా తొనకదు, మన తెలుగులో సామెత ఉంది. అన్ని మిసైల్స్ అన్ని ఉన్నాడు కాముగా ఉంటాడు, నువ్వు రా నువ్వు చూసుకుందామని. ఏమీ లేవు కాబట్టి ఎగసేసి పడుతున్నారు. పైగా ఏంటి, అక్కడ జీలం నదికి సంబంధించిన ప్రాజెక్ట్ ఆపేస్తున్నారు. దానివల్ల పంజాబ్ కాశ్మీర్ లో పాకిస్తాన్ లో ఉండే పంజాబ్ ప్రావిన్స్ కి అదంతా అక్కడి నుంచే వాటర్ వెళ్తుంది, అది కట్టడి చేశారు. సింధు జలాలను కట్టడి చేశారు. మన భారతదేశం గగనతలం నుంచి పాక్ విమానాలు ఏవి ఎగరకుండా కట్టడి చేశారు. ఒకవేళ వాళ్ళ యొక్క రాడార్ వ్యవస్థ బలంగా పనిచేసి మన నుంచి శాటిలైట్ ద్వారా మనం ఎక్కడెక్కడ ఏమైనా తీసుకుందాం అంటే ఆ శాటిలైట్ రైడర్ కూడా నిర్వీర్యం చేసేశారు. నెక్స్ట్ డాగా అనే దాన్ని ఏమంటారు డ్రోన్ల ద్వారా ఉపయోగించి వాళ్ళు ఏదో తెలుసుకుందాం అంటే అవి కూడా పని చేయకుండా చేసేసారు. ప్రతిదీ అలాగే చేస్తున్నారు. అంటే మొత్తం రెక్కలు విరుస్తున్నారు, ఆ రెక్కల్లో ఉండే వెంట్రుక ఒక్కొక్కటి పీకుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి వేరే ఛాన్స్ లేకుండా అయిపోయింది. సరే చూసుకుంటే పాకిస్తాన్ వాళ్ళు భారత్ కాలబేరానికి కూడా చర్చలకు కూడా దిగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇందులో ఎంతవరకు చర్చలకు డైరెక్ట్ గా దిగరు. ఇగో ఇలాగే మళ్ళీ అమెరికా వాడో లేకపోతే ఇంకా చైనా వాడో ఇంకెవరినో పట్టుకొని మళ్ళీ ఇలా మాట్లాడుకుంటే బాగుంటది కదా, ఐక్యరాజ్య సమితి ఒకటి ఉంది కదా, G7 దేశాలు ఉన్నాయి కదా, మీరు మాట్లాడిన మెల్లగా వస్తారు. ఎందుకంటే అసలు తిండికే లేదురా వాళ్ళకి, అసలే ఇబ్బంది పడుతున్నారు. ప్రతిదీ ప్రైస్ రేట్లు పెరిగిపోతున్నాయి. నీకెందుకురా పౌరుషము తొడగొట్టడము మీసం మేలేయడము? తిండికే ఠికానా లేదంటే మేసాలకి సంపంగ నూనె అభివృద్ధి పక్కన పెడితే తినడానికి తాగడానికి నీళ్లు లేవు, సరిగ్గా ఫుడ్ లేదు, అది ఆలోచించకుండా ఒక అభివృద్ధి లేదు, ఒక మనిషిలా జీవించట్లేదు. ఎంత పరిస్థితులు ఉన్నా కూడా ఇంకా వాడు బిల్డప్ ఇస్తే మిలిటరీ అధికారులందరూ కొద్ది బిల్డప్ ఇస్తారు, వాళ్ళకి చక్కగా జీతాలు వస్తాయి, వాళ్ళకి అన్ని పెడతారు. కాబట్టి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సామాన్యులు ఎంతమంది ఉన్నారు? అరే మొన్న రీసెంట్ గా ఒక పాశ్చాత్య వేరే దేశస్తుల జర్నలిస్ట్ వచ్చి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉండే అక్కడ ప్రజలకి ఇంటర్వ్యూ మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడంట. ఎట్లాగా ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత మీరు పాక్ ఇక్కడ ఉంది కదా, అటు వెళ్తారా ఇటు వెళ్తారా అని తేల్చుకుని అంటున్నారంటే మాకే పాక్ ఏం వద్దండి, మా ఇటువైపు కల్పిస్తే మేము ఎక్కడైనా ప్రశాంతం గడుపుతాం అన్నట్టుగా వాళ్ళు ఎక్కువ మంది అదే అభిప్రాయం వ్యక్తం చేశారంట. ఈ మత యుద్ధాలు ఇవన్నీ మేము భరించలేము, మాకు ఇటు కాశ్మీర్ లో కల్పిస్తే హ్యాపీగా మేము ఏదో పని చేసుకుని బతుకుతాం, ఎక్కడికన్నా భారత్ లోనే సేఫ్టీ ఉంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతారు. సరే ఇప్పుడు చూసుకుంటే ద మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ ని కూడా బిష్ణో గ్యాంగ్ లేపేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. అంటే అప్పట్లో ఒక మనం దేవుడిగా కొలిచే కృష్ణ జింకను కూడా సల్మాన్ ఖాన్ చంపినందుకు ఆయన్నే టార్గెట్ చేశారు. అలాంటిది ఇంతమంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళని అంటే హఫీజ్ సయ్యద్ నిజంగా అంత ముందంటారా బిష్ణో గ్యాంగ్ చేతిలో? అంటే ఇప్పుడు ఏదే ఒక విధంగా అది కరెక్టేనేమో అనిపిస్తుంది. విష్ణు గ్యాంగ్ వాళ్ళు ఏదైతే చేయబోతే హఫీజ్ వాళ్ళని లేపేస్తామని అంటున్నారంటే అంటే అటువంటి తీవ్రవాదాలని ఖండించాలి. కానీ మనం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే పర్లేదు, కానీ ఒక సంఘము ఒక ఎలాంటి యూనియన్లు లేదంటే ఒక NGO సంఘాలు లాంటివి దాన్ని చట్టం చేతిలో తీసుకుని వాడిని చంపిస్తామంటే ఊరుకోరు కదా. నువ్వు ఎట్లా చేస్తావు? ఎప్పటికీ మన చట్టాలు మన రాజ్యాంగం అలా ఉంది. సో
కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడంలో తప్పు లేదు, ఎందుకంటే మొన్న కూడా ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు ఛాన్స్ ఇవ్వండి ఇండియా మీద అటాక్ చేసేస్తామని చెప్పి ఒక మహిళ ఏదో మాట్లాడారు. అవును అవును అవన్నీ చాలా మంది చెప్పే వాళ్ళు చెప్తారు కానీ చెప్పారు. అఫీషియల్ గా ఊరికి అంటే అక్కడ ఉన్న స్థానిక ప్రజలకి మీకేం కాదు, మనం ఎంత యుద్ధ సామాగ్రితో ఉంది, మనం ఆడికి భారత్కి రష్యా సపోర్ట్ ఇచ్చినా ఎవరు సపోర్ట్ ఇచ్చినా మనం తలదన్నేవాడు లేడు, మనకేం తీసిపోదని అంటారు కానీ మొత్తానికి భయం స్టార్ట్ అయింది. మీరు అన్నట్టు కాళ్ళబేరానికి వచ్చినా కనపడరు బయటికి, లోపల మాత్రం వెనక నుంచి పంపిస్తుంటారు అనమాట. అట్లా జరిగే అందుకే ఈ సమీక్షల గురించి ఎక్కడ బయట డిస్కస్ చేయట్లేదు. నిన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు, బాబు మీరు ఊహించిన దానికంటే ఒక మెట్టు ఎక్కువే మోదీ గారు ఆలోచించి వాడికి సరైన బుద్ధి చెప్తారు తప్ప నేను అంతకు మించి మాట్లాడను, బయటకు చెప్పనని చెప్పాడు. చైనాతో కలిపి ఎవరైతే భారత్ పై కుట్ర చేస్తారో వాళ్ళని కూడా వాళ్ళంతా చూస్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఓకే సార్, నమస్తే.